వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో నిజంగా ఇవాళ ఏం జరుగుతోంది? 22A అన్న ఒక ప్రొహిబిటెడ్ లిస్ట్ పేరుతో ఆ చట్టం అమలు చేసే ఒక కార్యాచరణలో భాగంగా అతి పెద్ద కుట్రకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారు అనే చర్చ బహిరంగ జరుగుతుంది. అంటే భారీ స్థాయిలో 1,00,000 కోట్ల విలువైనటువంటి వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసే కుట్ర జరుగుతోంది అన్నది పొలిటికల్ వర్గాలు కూడా షేక్ చేస్తూ ఉంది. అంటే ఇవాళ ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే జూబ్లీహిల్స్లో ఉందో ఆ ఇల్లును కూడా 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టేశారు. అంటే మరి ఇంత భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి అన్రెస్ట్ని, ఆందోళనని, ప్రజలు బిక్కుబిక్కుమంట గడుపుతున్నటువంటి ఈ యొక్క హైదరాబాదీల పైన నిజంగా రేవంత్ రెడ్డి గారి ఇల్లే ఉందంటే మనదేముందిలే అని అనుకుని ఒక డైల్యూట్ చేసే ఒక కార్యాచరణలో భాగంగానే అది ఏమన్నా పెట్టాల్సి వచ్చిందా, నిషేధ జాబితాలకు చేర్చారా అన్న అంశం ఒక బిగ్ డిస్కషన్ తెరదీసింది. కాకపోతే ఇవాళ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, చాలా మంది సామాన్యులు కూడా పెడుతున్నారు. అసలు వాస్తవానికి 22A కుట్ర ఏంటంటే భారీ స్థాయిలో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కొంతమంది కబ్జాకోరులు, కొంతమంది ఏదైతే భూకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు చేస్తున్నటువంటి వ్యాపారులు నిజంగానే ప్రభుత్వ భూముల కోసం స్కెచ్ వేశారా అన్న ఒక అనుమానాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. అంటే కొన్ని ఆధారాలు తెర మీదకి వస్తూ ఉంటే అవి చూసిన తర్వాత నిజమే కాబోలనిపిస్తుంది. అందుకే గత కొద్ది రోజులుగా 22A జాబితా నిజంగా ఇవాళ ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా వరకు ఈ యొక్క 22A లిస్ట్ని కావాలని కృత్రిమంగా కొంతమంది వాంటెడ్లీగా భూములు కొల్లగొట్టేందుకు సృష్టించారా అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు నిషేధ జాబితాల్లో పడ్డాయి అంటే ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే మీకేం పర్లేదు మేమున్నాం అని సర్దుబాటు చేస్తూ ఆ దిశగా ప్రకటనలు చేస్తున్నటువంటి ప్రభుత్వం వాస్తవానికి ఇవాళ మంత్రి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. అసలు దీని యొక్క వ్యవహారం మొత్తం కూడా తెర వెనక నడిపేందుకు బిగ్ స్కెచ్ ఏమన్నా వేశారా? ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తూ ఉంటే అధికార వర్గాలు, అట్లాగే కొంతమంది భూమికి సంబంధించినటువంటి భూ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి నిపుణులు, ఉద్యమకారులు, వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో ఇవాళ ఎవరైతే అధికారికంగా లైసెన్స్డ్ సర్వేర్లు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు దీని వెనకాల భారీ స్థాయిలో భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది అని చెప్పేసి. ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇవాళ భారీ స్థాయిలో వచ్చినటువంటి రివోల్ట్కి కొంత దిగరాక తప్పలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 22A జాబితాలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని పదే పదే రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నారు. మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి చెప్తా ఉన్నాడు. ఆ మంత్రికి అయితే అసలు ఏం జరుగుతుందో ఆయన శాఖలో ఆయనకు తెలియనటువంటి పరిస్థితి. అట్లాగే వివాదంలో లేని వాటిని కూడా సబ్ డివిజన్లు చేసి బై నెంబర్లు వేసి అన్బ్లాక్ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. ఇదంతా కూడా ఒక సైడ్ మాత్రమే కనిపిస్తోంది. అంటే నాణ్యానికి ఒకవైపు మనకు కనిపిస్తోంది, ఈ షేడ్ ఒక సైడ్ కనిపిస్తోంది. నాణ్యానికి అటువైపు ఏం జరుగుతోంది అంటే ఇవాళ హైదరాబాద్ శివార్ల ప్రాంతాల్లో చాలా చోట్ల అంటే కోట్లాది రూపాయలు ఉన్నటువంటి భూములను, అసైన్డ్ భూములు యథేచ్ఛగా ఇవాళ ఒప్పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే భారీ స్థాయిలో చేతులు మారుతున్నాయి. చాలా వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేదంటే కనుక కొంతమంది భూ మాఫియా అంటారు చూసారా, ఆ మాఫియా తెగబడుతోంది. ఇవాళ చాలా మంది మంత్రులు, బడాబాబులు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సంస్థలు, వ్యాపారులు ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంలో తలమునకలై ఎట్లా అసైన్ భూములు కొట్టేయాలి అన్న ఒక కార్యాచరణ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. రైతులకు డబ్బులు ఆశ చూపి ఒప్పంద పత్రాలు, అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి పేపర్ల పైన కూడా కొంత సంతకాలు చేయించుకుంటున్నటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు బిగ్ డిస్కషన్కి తెరదీస్తాం తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటిని వేరువేరుగా మనం చూడలేం, ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. కానీ కలిసి చూస్తే ఖచ్చితంగా ఈ 22Aకి సంబంధించినటువంటి లోగుట్టు అర్థమవుతుంది. అంటే 22A రికార్డుల సవరణ పేరిట వేల ఎకరాలు అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు రచించినటువంటి ఒక పన్నాగంగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అనధికారికంగా ఒప్పందాలు చేసుకొని ముందుగా తర్వాత అనేక మంది వాటిని సక్రమంగా చేసుకునే ఒక కుతంత్రంగా కనిపిస్తుంది. అంటే మొత్తం అన్నిటినీ ఒకసారి నిషేధ జాబితాలో పెట్టేసి వాటి నుంచి చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ అన్న ఒక దాన్ని తెర మీద తీసుకొచ్చి తద్వారా ఇవాళ చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ని ఒక ఆప్షన్ ద్వారా అసలైనటువంటి అమ్మినట్టుగా కొంత ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మొత్తం అంతా ఆన్ పేపర్ రికార్డ్స్లో మార్చేసుకుని రాత్రికి రాత్రి భూమి బదలాయింపు అయిపోతుంది. అసైన్ ల్యాండ్స్ కాస్త వాళ్ళ పేరు మీద పట్టా ల్యాండ్స్ అయిపోతాయి. ఇప్పటికే ఒప్పందాలు కూడా జరిగిపోయినట్టుగా చాలా వరకు ఈ యొక్క కుట్ర తెర మీదకి వస్తూ ఉంది. సుమారుగా 40 లక్షల మొదలుకొని కోటి వరకు చెల్లింపులు కూడా రైతులకి సంబంధించి ఇప్పటికే జరిగిపోయినాయని పెద్దలు చాలా వరకు బినామీలతో అనధికారికంగా ఒప్పందాలు, అసైన్డ్ భాగోతాలు బయటపడతా ఉన్నాయి. అంటే ఇటువంటి 22A చట్టం
అమలు చేస్తా ఆ జాబితాలో ఇష్టానుసారంగా మార్పులు చేసి సవరణల పేరిట రెవెన్యూ రికార్డులను కూడా మార్చేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున రంగం సిద్ధమైనట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. కాబట్టి వేలాది ఎకరాల అసైన్డ్ భూముల్ని పట్టాలుగా మార్చే స్కెచ్గా 22A ఇవాళ బిగ్ బ్లాస్ట్ కింద కనిపిస్తుంది. అంటే ఒక్కటొక్కటిగా బయటపడుతున్నటువంటి వ్యవహారం, నిషేధిత జాబితాలకు సంబంధించినటువంటి భాగోతాలు చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తోంది. ఎందుకు అంటే 4,000 ఎకరాలకు అనధికార ఒప్పందాలు ఇప్పటికే ఫోర్త్ సిటీకి సంబంధించి దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క జ్యూరిడిక్షన్స్లో హైదరాబాద్ శివార్లో జరిగాయి అంటే ఖచ్చితంగా ఫోర్త్ సిటీ చుట్టూతా జరుగుతున్నటువంటి భూ మాఫియా తెగబడుతోంది. అంటే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లు పెద్ద ఎత్తున రికార్డులన్నీ కూడా మాయం చేసి మళ్ళీ దాంట్లో మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అసైన్డ్ భూముల పైన అనధికారికంగా ఒప్పందాలు ఇష్టానుసారంగా ఇబ్బిడి ముబ్బిడిగా జరుగుతున్నట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కూడా కొంత హల్చల్ చేస్తా ఉంది. అట్లాగే చర్చనీయాంశంగా మారుతుంది. అంటే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఇదంతా కూడా ఫోర్త్ సిటీ చుట్టూతో ఉన్నటువంటి ఏరియా. అట్లాగే ఆ నియోజకవర్గాల పరిధిలో ఎవరు ఊహించినటువంటి రీతిలో 100 కోట్ల పెట్టుబడులను కూడా కుమ్మరిస్తున్నారు. ఫోర్త్ సిటీకి ఆనుకొని ఉండటమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం. అంటే ఫోర్త్ సిటీ సంబంధించి భూములు కొల్లగొట్టేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రభుత్వ భూములే అలాట్ చేస్తున్నారు అయితే టీజీఐఏసీ ద్వారా. ఇవాళ మహేశ్వరం మండలంలో మీకు ఒకటి చూపిస్తా డాక్యుమెంట్, ఇది చూడండి. ఇది మహేశ్వరం సంబంధించినటువంటి నియోజకవర్గం. శ్రీనగర్ అనే ఒక విలేజ్ టౌన్లో ఇన్ని సర్వే నెంబర్లు ఎట్లా ఇవాళ అసైన్డ్ ల్యాండ్స్ కింద అసైన్డ్ లాస్లో ప్రొహిబిటెడ్లో పెట్టారో మీరు చూసుకోవచ్చు. చాలా మంది 2 ఎకరాలు, ఎకరం, 3 ఎకరాలు 26 గుంటలు. అంటే గత 2-3 నెలలుగా 3 నుంచి 4,000 అసైన్డ్ భూముల పైన అనధికారికంగా ఒప్పందాలు ముగిసినట్లుగా తెలుస్తోంది. అంటే ఇంతకు మునుపెన్నడూ లేనట్టుగా తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో ఈ యొక్క భూ రికార్డులను మాయం చేస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి గత అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా పెద్ద ఎత్తున 47 ఎకరాలకు సంబంధించి అసైన్డ్ రికార్డులను కూడా తారుమారు చేసి పట్టా భూములుగా మార్చారని కూడా స్వయంగా చాలా మంది చెప్తూ ఉన్నారు. అదే తరహాలో ఇప్పుడు 3 నెలలుగా పెద్ద ఎత్తున అనధికారికంగా ఒప్పందాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు మనం శ్రీనగర్ గ్రామం సంబంధించినట్టు చూస్తే 120, 116 ఈ 2 సర్వే నెంబర్లకు సంబంధించి కూడా భారీ స్థాయిలో అసైన్డ్ భూములను పట్టా భూములుగా బదలాయించేందుకు, రైతులతో భూమి చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ అని ఇతర వివరాలను కూడా మార్చేందుకు కలెక్టరేట్లకు దరఖాస్తు, అంటే ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో ముందు పెట్టడం, తర్వాత వాళ్ళతో చేంజ్ ఆఫ్ ల్యాండ్ టైప్, చేంజ్ ఆఫ్ మేనర్ ఇన్ విచ్ ల్యాండ్ అక్వైర్డ్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ నేచర్, ఈ విధంగా వాళ్ళతోటే ఇవాళ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, కలెక్టర్ ఆఫీస్ రంగారెడ్డి అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్, ఇట్లా రైతులతోటి ఆ యొక్క సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళతోటి మొత్తం దానికి సంబంధించి అప్లై చేయించడం, రాత్రే మొత్తం బదలాయింపు జరిగిపోవటం, ఇట్లా ఇవాళ పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతూ ఉంది. ఇది చూడండి, ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, యాదగిరి గుట్టలో కూడా ఇవాళ ఎన్ని వేల ఎకరాలు రైతులకు సంబంధించి ఇవాళ ప్రైవేటు ఆస్తులను ఏ విధంగా నిషేధ జాబితాలో పెట్టిరని మొదట్లోనే హెచ్చరించారని. 42,000 ఎకరాలు ప్రొవిజన్ లో పెట్టిన యాదగిరి గుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్ లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఏది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరి గుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి, తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టిరని చెప్పి ఆ ప్రాంతంలో రైతులు, ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర, నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు, మీరు భయపడద్దు, నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా. సొంత పార్టీకి సంబంధించినటువంటి మీ ప్రభుత్వం మంత్రులే చెప్తా ఉన్నారు, 42,000 ఎకరాలు యాదగిరిగుట్ట ప్రాంతంలో 3 నెలల క్రితం నుంచే మా దగ్గరికి మొరపెట్టుకుంటా ఉన్నారు రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిర్రు, మీరు ఇప్పుడు బయట పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం జరిగి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటు వస్తూ ఉంది, కానీ ఇది 3 నెలల క్రితమే మా దగ్గరకు వచ్చింది. అంటే దీని వెనకాల ఏం జరుగుతోంది, ఏం స్కెచ్ ఉంది, ఇది ఎప్పటి నుంచి నడుస్తోంది చాప కింద నీరులాగా? అసలు ఈ కుట్ర 22Aకి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారం అంతా కూడా కావాలనే చేసినట్టుగా జరుగుతోంది అని మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంకా మీకు అంటే అవుట్రైట్గా కనిపిస్తుంది. ఇవాళ మంత్రి పొంగులేటి గారు రాజీనామా చేయాలి అని డిమాండ్ తెర మీదకి వస్తా ఉంది. ఇవాళ రాజీనామా చేయమని, లేకుంటే 30% కమిషన్ అనే అంశం తెర మీదకి వచ్చిందో, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కొందరు బినామీలు పోవటం, వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం 30% కమిషన్ ఇవ్వాలి అని అక్కడ డిమాండ్ చేయటం, మీరు ఇస్తే
మేము ఇక సినిమాల్లో కనుక ల్యాండ్ మాఫియా ఏ విధంగా తెగబడి సామాన్యుల యొక్క భూముల్ని కొల్లగొడుతారో సేమ్ సినిమాలో ఎట్లయితే జరుగుతుందో రియల్ లైఫ్ లో కూడా అట్లాగే జరుగుతుంది. చూడండి, మీరు ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళు ఎవరెవరు తెలియదు, వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ ఏజెంట్లకు డైరెక్ట్ అప్రూవల్ దొరుకుతుంది కలెక్టర్ కలవడానికి. మాకు అర్థం కాక ఇద్దరు రైతులను అడిగిన ఏమైనా చేయండి, దీనికి ఏం ఆలోచన అంటే ఒక రైతు పోయిండు రెవెన్యూ మినిస్టర్ తెలియదు, కన్సర్న్ పర్సన్ అని చెప్తాను, పేర్లు చెప్పను కానీ ఆయన దగ్గర పర్సన్ పోయి అడిగితే ఇవన్నీ తలనొప్పులు ఎందుకు, మేము మీడియాలో వస్తే నమ్మలేదు సార్, 30% కమిషన్ అని మేము నమ్మలా. క్లియర్ గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది, రెవెన్యూ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాము, ఇంకెవరో కన్సర్న్ పర్సన్ దగ్గర తీసుకెళ్తాను, 30% మీరు ల్యాండ్ వదిలేసే వాళ్ళకు మీకు 100% అయిపోతుంది. 2 రోజులు కష్టపడతావు, నువ్వు 6,000 వచ్చినావు, మా ఇంటికి 5,000 పోతావు, నీ పిల్లలు పోతారా కోర్టుకి, నీ పిల్లలు తిరుగుతారా, ఎందుకు టెన్షన్, ఇచ్చేసేయండి 30%, మీరు వ్యవసాయం మిగతా ల్యాండ్ మీరు డెవలప్ చేసుకోండి, అన్ని దశలు అయితే మీకు డెవలప్మెంట్ మీకు అర్థమవుతలేదు. ఇది దందా జరుగుతోంది అనధికారికంగా. ఏం చెప్తాను, మీరు ఎందుకు తిరిగి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు, కోట్ల చుట్టూ తిరిగే టైం ఎక్కడ ఉంటుంది, మీ మొత్తం ల్యాండ్ ఎక్స్టెంట్ లో 30% మాకు ఇచ్చేయండి, మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేయండి, మిగతా మొత్తం మేము చేసేస్తాం. అంటే వాటాలు మీకింత మాకింత, ఇది అవుట్ రేట్ గా గుంజుకోవటం. లిటరల్ గా భూములు సాధారణమైనటువంటి మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి అసైన్డ్ ల్యాండ్ అని అంటే బెదిరించి బ్లాక్మెయిల్ అని చెప్పాలి, అవుట్ రేట్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. వాళ్ళు పాపం పేర్లు చెప్తలేరు కానీ ఆ యొక్క బినామీలు ఈ యొక్క వ్యవహారాన్ని తెగబడుతూ ఉన్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు క్షమాపణలు చెప్పారు, మా అధికారులు తప్పిదాలు అన్నారు, ఆఖరికి ఆయన టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తలేదట. మరీ విడ్డూరం ఇది. చూడండి, 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి, 18005 994788. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, 18005 994788. ఇది ఈ టోల్ ఫ్రీ నెంబర్ కట చేస్తే వారం రోజుల్లోపు అధికారులు ప్రత్యేకమైనటువంటి టీములు ఉండి మొత్తం అంతా కూడా రివ్యూ చేసి ఈ యొక్క సమస్యలు 22A నిషేధ జాబితాల నుంచి కూడా ఆ భూముల సర్వే నెంబర్లు డాక్యుమెంట్ ఆధారితంగా వాళ్ళు వర్కౌట్ చేస్తారట. అయితే ఈ నెంబర్ పనిచేస్తలేదని యాదగిరిగుట్టలో పొంగులేటి శ్రీనివాస్ గారు మీడియా మిత్రుల ముందర వచ్చి మాట్లాడుతుంటే 180059994788 అనే టోల్ ఫ్రీ నంబర్ మాకు ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో, మీ ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో దీనికి కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఒక నంబర్ ఇచ్చారు. నేను ఆ నంబర్ కి రాత్రి 12 గంటల దాకా ట్రై చేస్తున్నానన్నా, అసలు రెస్పాన్సే లేదు ఈ నంబర్ కి. మీకు ఇప్పుడే కాల్ చేసి చూపిస్తాను. ఇది ఎప్పుడు చేసినా రాత్రి 12 గంటల దాకా అతను ఆ బాధితుడు ఫోన్ చేస్తా ఉంటే కలుస్తూనే లేదట. ఎప్పుడు చేసినా వెయిటింగ్, ఎప్పుడు చేసినా బిజీని. మరి కాల్ సెంటర్ అన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా, అందుబాటులో లేనటువంటి కాల్ సెంటరే ఈ విధంగా పనిచేస్తూ ఉంటే మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? ఇలా మొత్తం 22A జాబితాకు సంబంధించినటువంటి బాధితులు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. ఆ యొక్క లక్షల మందికి సంబంధించినటువంటి బాధలు మీరు ఎప్పుడు తీరుస్తారు? మరి వారం రివ్యూ చేస్తే ఎక్కడ సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్స్? ఇది చూడండి, మనం కూడా ఒకసారి ఆయన చెప్పినటువంటి టోల్ ఫ్రీ నెంబరు మళ్ళీ కూడా వినండి. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి, 18005 994788. ఇది ఆయన చెప్పినటువంటి టోల్ ఫ్రీ నెంబర్. మనం కూడా డైల్ చేద్దాం ఒకసారి. నమస్కారం, తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కు స్వాగతం. తెలుగులో కొనసాగించడానికి 1 నొక్కండి. హిందీకి లియే 2 దబాయే. ప్రెస్ 3 ఫర్ ఇంగ్లీష్. నమస్కారం, తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఏజెంట్స్ అందరూ ఇతర కాల్స్ లో బిజీగా ఉన్నారు. దయచేసి కొంత సమయం వరకు లైన్ లో వేచి ఉండండి. సో ఇప్పుడు కూడా వాళ్ళు బిజీగానే ఉన్నారు. అసలు రెవెన్యూకి సంబంధించినటువంటి పెద్దలు, రెవెన్యూ మంత్రి ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబరు హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి పేరు చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ హౌసింగ్ బోర్డు అట అది. మరి ఈ టోల్ ఫ్రీ నెంబరు పెట్టిన ఉద్దేశం ఏంది? నిషేధ జాబితా గురించి కదా పెట్టారు. మరి ఇప్పటికి కూడా మా సభ్యులందరూ బిజీగా ఉన్నారని ఒక రికార్డెడ్ మెసేజ్ పెట్టి ప్రజల్ని ఏం చేద్దామని
అంటే ప్రజల్ని పిచ్చోలు చేద్దామనా, లేకుంటే నిజంగా బాధితుల బాధ వర్ణాతీతం. మరి నిజంగా ఈ ప్రభుత్వాల చిత్తశుద్ధి ఉందో లేదో అర్థమవుతోంది. ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఇవాళ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగితే అపాయింట్మెంట్లు దొరకవని చెప్తా ఉన్నారు, వాళ్ళ మనుషులకి అపాయింట్మెంట్లు దొరుకుతా ఉన్నాయి, వాళ్ళే సెటిల్మెంట్లు చేసుకోమని చెప్తా ఉన్నారని ఇందాక ఆయన చెప్పాడు ఒక ఆయన. మరి ఇట్లా జరుగుతూ ఉంటే ఇవాళ ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోతా ఉన్నాడు. విదేశాలలో ఆయన షెడ్యూల్ చూస్తే ఫుట్బాల్ మ్యాచ్కి కూడా పోతా ఉన్నాడు ఆయన. విదేశాల్లో బాస్టన్లో ఫుట్బాల్ ఆడేందుకు పోతా ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రజలు ఏమైపోయినా పర్లే, 111 కోట్లు పెట్టి హెలికాప్టర్ రైడ్లు చేయాలి, దానికి లీజుకు తీసుకోవాలి, మేము బాస్టన్లో పోయి ఫుట్బాల్ ఆడాలి. ఆఖరికి మెస్సీని తీసుకొచ్చినారు కదా, దానికి ఎన్ని కోట్లు తగలబెట్టారు కదా. ఇప్పుడు మేము బాస్టన్లోనే పోయి డైరెక్ట్గా అక్కడ క్లబ్లో పోయి మనము ఫుట్బాల్ ఆడాలి. మరి ఏం జరుగుతుందో నిజంగా మీరైనా మీ అభిప్రాయాలని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడు మార్పు వస్తుంది, ప్రజల అంటే వీళ్ళు కాయిన్ వన్ సైడ్ చెప్తున్నారు బహిరంగ సభల్లో, ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఏం కనిపించట్లేదు, రియల్ షేడ్ తెలుస్తూ ఉంటే ఫ్యూచర్ ఎగిరిపోతుంది. కాబట్టి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.